హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీ చదవండి. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 18. చరణ్, శౌర్య, వేద కలిసి సుధా గారితో ముచ్చట్లు పెడుతూ ఉంటే రుద్ర టిఫిన్ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజుకి చరణ్, శౌర్య ఇంట్లోనే ఉండిపోయారు రేపటి పనుల కోసం. రుద్ర పుట్టినరోజున చాలా పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి అన్నదానాలు నిర్వహిస్తారు మీనాక్షి గారు ప్రతి సంవత్సరం కూడా. కాబట్టి ఆ పనులన్నీ చూసుకోవడం కోసం వీళ్ళు ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. మన రుద్రబాబుకి ఆఫీస్ తప్ప ఏం పట్టదు కదా, అందుకే వెళ్ళిపోయాడు. వెళ్తున్న రుద్రనే చూసిన వేద వీడు రేపు కూడా ఆఫీస్కి వెళ్తాను అంటాడేమో అనుకుంది. ఇక అందరూ టిఫిన్లు చేసేసి రేపు పూజకి కావాల్సిన ఏర్పాట్లలో మునిగిపోయారు. చరణ్, శౌర్య ఒకవైపు వెళ్తే భాస్కర్ గారు, మనోహర్ గారు ఇంకోవైపుకు వెళ్ళారు. ఇక ఇంట్లో మీనాక్షి గారు, సుధా గారు పిండి వంటలు చేయడంలో బిజీ అయిపోయారు. ఇక మిగిలింది మన వేద పాప ఒక్కతే. తనకి ఏం చేయాలో అర్థం అవ్వక అత్త, అమ్మ వంటలు చేస్తూ ఉంటే అవి టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్పే పని ఎంచుకుంది. స్వీట్ ఎక్కువగా తినకు వేద, మళ్ళీ దగ్గు వస్తుంది అని సుధా గారు అంటే, నువ్వేమైనా ఎప్పుడు చేసి పెడుతున్నావా, ఎప్పుడూ ఒకసారి తింటే ఏమవ్వదు అని మంచిగా స్వీట్స్ అన్నీ ఒక పట్టు పట్టడంలో బిజీ అయ్యింది. అలా ఈవినింగ్ రుద్ర ఆఫీస్ నుండి ఇంటికి వచ్చే టైంకి వేద పాప ఇంట్లో లేదు. మన బాబు మొదటగా కళ్ళతోనే ఇల్లంతా స్కాన్ చేస్తున్నాడు వేద ఎక్కడ ఉంది అని. సుధా గారు మంచినీళ్ళు ఇంకా కాఫీ తీసుకొచ్చి రుద్రాకి ఇవ్వడంతో, ఇంట్లో ఎవరు లేరా అత్తయ్య అని అడిగాడు. లేరు నాన్న, మీ మావయ్య నాన్న ఏదో పని ఉందని చెప్పి బయటికి వెళ్ళారు. ఇప్పుడే వేదా, చరణ్, శౌర్య డ్రెస్సెస్ తీసుకోవాలని వెళ్ళారు అని చెప్పారు ఆవిడ. అవును రుద్ర, నీ షాపింగ్ అయిపోయిందా నాన్న, నువ్వు కూడా వెళ్తావా ఇవాళ అని అడిగారు అక్కడికి వచ్చిన మీనాక్షి గారు. నాది అయిపోయిందమ్మా, వీళ్ళది కూడా మొన్నే అయిపోయింది కదా, మళ్ళీ ఏం షాపింగ్ అంట అని అడిగాడు. వాళ్ళ డ్రెస్సెస్ మీదకి ఏదో మ్యాచింగ్ కావాలి అంట, అలాగే నీ మరదలు వాళ్ళిద్దరిని పట్టుకొని వెళ్ళింది కొనుక్కోవాలి అని. ఓ ఓకే అమ్మా, నేను ఫ్రెష్ అవ్వాలి అని కాఫీ తాగి రుద్ర తన రూమ్కి వెళ్ళాడు. అవును వదిన, అది రుద్రతో బాగానే ఉంటుందా ఇక్కడ అని మెల్లిగా అడిగారు సుధా గారు మీనాక్షి గారిని. హా, నువ్వు అనుకున్నట్టు అది ఇప్పుడేం భయపడడం లేదులే సుధా, వాడితో బాగానే ఉంటుంది. పైగా ఇప్పుడు బయటికి షికార్లకి కూడా వెళ్తున్నారు బావ మరదళ్ళిద్దరూ అని చెప్పారు మీనాక్షి గారు నవ్వుతూ. వాళ్ళిద్దరూ బాగుంటే అదే చాలు వదిన, లోకం తెలియని పిల్ల రుద్ర అయితేనే దాన్ని బాగా చూసుకోగలడు అని నవ్వారు సుధా గారు. మీరు అవునన్నా కాదన్నా వేదనే నా కోడలు సుధా. మనం ఎవరం ఒప్పుకోకపోయినా ఆ మొండోడు వినడు కదా, ఎవరు వద్దన్నా వాడు వేదని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోడు. వాడు బయటికి చెప్పకపోయినా వాడి పనుల వల్ల వేద అంటే వాడికి ఎంత ప్రాణమో మనకు తెలిసిపోతుంది. వాడి కోసం ఒక్కదాన్నే కన్నావు, వీళ్ళిద్దరి కోసం ఇంకో ఇద్దరిని కూడా కని ఉంటే నాకు బయట సంబంధాలు చూసే పని తప్పేది కదా అని నవ్వారు మీనాక్షి గారు. పుట్టక పుట్టక ఈ రాక్షసి ఒక్కతే పుట్టింది, ఇంకా ఇద్దరంటే ఇక ఎలా వదినా, దీనితోనే వేగలేక చస్తున్నా, నేను ఇంకో ఇద్దరు అంటే ఇక నా పని అయిపోయేది అని సుధా గారు కూడా నవ్వారు. మన పాప రాత్రి వరకు రుద్ర కంట పడనే లేదు. 9 గంటలకి మనోహర్ గారు, భాస్కర్ గారు కూడా ఇంటికి వచ్చారు డిన్నర్ చేయడానికి. కానీ ఈ ముగ్గురు కోతులు మాత్రం ఇంకా ఇంటికి రానే లేదు. రుద్ర కాల్ చేయాలి అనుకున్నాడు కానీ ఏవో కొనుక్కోవాలి అని చెప్పారు కదా, అందుకే వాళ్ళని విడిచిపెట్టాడు. మన పాప డ్రెస్కి మ్యాచింగ్ జ్యువెలరీ, బ్యాంగిల్స్, ఇంకా దానికి మ్యాచ్ అయ్యే బొట్టు బిళ్ళల దగ్గర నుండి స్లిప్పర్స్ వరకు అన్నీ ఒక్కోటి ఒక్కో షాపులో కొంటూ మన చరణ్కి, శౌర్యకి నీరసం తెప్పించింది. అమ్మ వేదు పాప, బర్త్డే మా అన్నయ్యది తల్లి, నీది కాదు అన్నారు చరణ్, శౌర్య నీరసంగా వేద షాపింగ్ చేసిన బ్యాగులని వేద వెనక మోసుకు వస్తూ. ఛీ, నా కోసం మీరు ఈ మాత్రం చేయలేరా, మీ అన్నయ్యని తీసుకొచ్చినా ఇలా అనేవాడు కాదు తెలుసా అంది వేద బుంగమూతి పెట్టుకొని. అది కాదురా, అన్నీ ఒకే దగ్గర కొనుక్కోవచ్చు కదా, మాల్లో ఇలా ఒక్కో షాప్ తిప్పాలా అన్నాడు చరణ్. మరి నాకు ఒకే దగ్గర అన్నీ నచ్చడం లేదు కదా, ఏం చేయాలి, పైగా నా డ్రెస్కి మ్యాచింగ్ అన్నీ ఒకే దగ్గర దొరకడం లేదు. సరే వేదు, ఇక నీ ఇష్టం, మేము చెప్పినా నువ్వు వినే పొజిషన్లో లేవు కానీ నీకు నచ్చినవి కొనుక్కోరా అని శౌర్య అన్నాడు. ఓకే బావా అంటూ వేద ఐస్ క్రీమ్ తింటూ చక్కగా షాపింగ్ చేస్తూ ఉంది. ఫుల్గా
షాపింగ్ చేసేసి ఆ బ్యాగ్లని చరణ్ శౌర్యతో మోపిస్తూ రాత్రి 10:30కి ఇంటికి చేరుకుంది వేదా పాప. అప్పటికి రుద్ర అతడి రూమ్లో వర్క్లో బిజీగా ఉన్నాడు. నైట్ ఆమెను కలవచ్చు అనుకున్నాడు, కానీ వేద చక్కగా బయటే డిన్నర్ చేసి వచ్చి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి బజ్జుంది. ఇదేంటే నీ రూమ్లో కాకుండా ఇక్కడ పడుకుంటున్నావు అని అడిగారు సుధా గారు. ఊరికే మమ్మీ, మావయ్య నాన్న ఎలాగో పైన సిట్టింగ్ వేస్తున్నారు. వాళ్ళది ఇప్పుడే అవ్వదులే, వాళ్ళిద్దరూ పైన రూమ్లోనే పడుకుంటారు. నువ్వు ఒక్కదానివే ఉంటే భయపడతావని నీకోసం నేను తోడుగా వచ్చాను అని నవ్వింది వేద. రుద్రబాబు నైట్ వేద రూమ్కి వచ్చేసరికి ఖాళీ రూమ్ దర్శనమిచ్చింది అతడికి. అది చూసిన రుద్ర ఒకసారి రూమ్ అంతా పరిశీలించి వేద అక్కడ లేదు అనుకున్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళ అమ్మ దగ్గరే ఉండి ఉంటుంది అనుకున్నాడు. ఇక సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మార్నింగ్ వేద లేచేసరికి సుధా గారు తన పక్కన ఉండరు. హా, మా అమ్మ అప్పుడే పనిలో పడిపోయిందనుకుంటా అని తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నార్మల్ డ్రెస్ వేసుకుంటుంది. అప్పటికే కింద అందరూ రెడీ అయి ఉన్నారు. మీనాక్షి గారు ఇంట్లో పూజ చేస్తూ ఉన్నారు. హారతి ఇచ్చే సమయం అవ్వడంతో వేద నార్మల్గానే అక్కడికి వెళ్ళి వాళ్ళ అమ్మ పక్కన నిలబడింది. మీనాక్షి గారు మొదట రుద్రకే హారతి ఇచ్చి బొట్టు పెట్టాక అందరికీ హారతి ఇచ్చారు. రుద్ర ముందుగా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడంతో చల్లగా ఉండు నాన్న, పుట్టినరోజు శుభాకాంక్షలు అని కొడుకుని మనోహర్ గారు మీనాక్షి గారు హత్తుకున్నారు. నెక్స్ట్ భాస్కర్ గారి దగ్గర సుధా గారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇక చరణ్ శౌర్య అన్నయ్యని హత్తుకొని హ్యాపీ బర్త్డే అన్నయ్య అని చెప్పారు హ్యాపీగా. అందరికీ థ్యాంక్ యూ చెప్పి వేదని చూశాడు రుద్రబాబు. వేదా పాప దూరంగా ఉండే హ్యాపీ బర్త్డే బావా అని చెప్పింది. సరే సరే, ఇక గుడి దగ్గర పూజకు సమయం అవుతుంది, అందరూ త్వరగా పదండి అని తొందర చేశారు మీనాక్షి గారు. 15 మినిట్స్ అత్తయ్య, నేను డ్రెస్ వేసుకొని వస్తాను, మీరు ఆగండి నా కోసం అని వేదా పాప పైకి పరిగెత్తింది. వాళ్ళు అందరూ తన కోసం వెయిట్ చేస్తారు అన్న నమ్మకంతో. కానీ మన రుద్రబాబు, అమ్మ మీరందరూ ముందు వెళ్ళిపోయి అక్కడ పనులన్నీ చూసుకోండి, నేను దక్షిణి తీసుకొని వస్తాను, నేను కూడా రెడీ అవ్వాలి కదా అన్నాడు రుద్ర. అలాగే నాన్న, లేట్ చేయకుండా మీరు త్వరగా రండి అని మీనాక్షి గారు చెప్పి అందరూ గుడికి ప్రయాణమయ్యారు. ఇంట్లో మన రుద్రబాబు, వేద పాపనే మిగిలారు. వేద రూమ్కి వెళ్ళి త్వరగా ఆ రోజు పూజలో కట్టుకోవడం కోసం కొనుక్కున్న శారీ, దాని మీదకి కొనుక్కున్న జ్యువెలరీ, బ్యాంగిల్స్ ప్రతి ఒక్కటి బెడ్ మీద పరిచి మెల్లిగా చీర కట్టుకోవడం స్టార్ట్ చేసింది. అప్పుడే రుద్ర ఆ రూమ్లోకి ఎంట్రీ ఇచ్చాడు స్టైల్గా, వేద పాపని నమిలి మింగేసేలా చూస్తూ. రుద్రని చూసి తను కట్టుకుంటున్న చీర ఒంటికి చుట్టుకుంది వేద. నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు? అమ్మ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళు చూస్తే బాగోదు, నువ్వు ముందు బయటికి వెళ్ళు అంది వేద. అందరూ వెళ్ళిపోయారు, ఇంట్లో ఎవ్వరూ లేరు అంటూ రుద్ర షర్ట్ హ్యాండ్స్ వెనక్కి మడత పెడుతూ రుద్ర వేద వైపే అడుగులు వేస్తూ ఉన్నాడు. అది చూసిన వేద పాప వెనక్కి అడుగులు వేస్తూ ఉంది. ఇంకా ఎక్కడికి వెళ్తావు కానీ అక్కడే ఆగు అన్నాడు రుద్ర. ఆహా, ఆగను అంది వేద. నైట్ ఎందుకు నీ రూమ్లో లేవే అని అడిగాడు రుద్ర. అమ్మ దగ్గర పడుకున్నా బావా అని చెప్పింది వేద. అదే ఎందుకు అని అడుగుతున్నా అన్నాడు రుద్ర. ఎందుకు అంటే ఊరికే అని చెప్పింది వేద తల కిందికి వంచేసుకుని. నువ్వు నైట్ రూమ్లో లేనందుకు నీ పనిష్మెంట్ ఏంటో తెలుసా అన్నాడు రుద్ర. నేను మా అమ్మ దగ్గర పడుకుంటే కూడా పనిష్మెంట్ ఉంటుందా బావా అంది వేద. నువ్వు మామూలుగా వెళ్తే ఓకేనే, నువ్వు కావాలనే వెళ్ళావు కదా, అక్కడ నాకు మండింది కాబట్టి ఇప్పుడు నువ్వు నేను ఏం చెప్తే అది చేయాలి అన్నమాట. లేకపోతే ఇవాళ ఇద్దరం ఇదే రూమ్లో ఉంటాం, నీ ఇష్టం, మన ఇద్దరం ఇక్కడే ఉండడం ఇష్టమైతే చెప్పు, ఇలాగే ఉందాం అంటూ ఆ రూమ్లో ఉన్న చైర్ లాక్కొని కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు రుద్రబాబు. అక్కడ పూజకు టైం అవుతుంది బావా అంది వేద. నువ్వు నేను చెప్పిన పని చేస్తే నెక్స్ట్ సెకండ్లో మనం గుడిలో ఉంటాం అన్నాడు రుద్ర. ఏం చేయాలి
అని కాస్త భయపడుతూనే అడిగింది వేద. ఇప్పుడు కాదు కానీ ఇంటికి వచ్చాక చెప్తాను, ఇప్పుడు మాత్రం త్వరగా రెడీ అవ్వు అంటూ అతడికి ఏదో ఫోన్ కాల్ రావడంతో బయటికి వెళ్ళాడు రుద్ర. ఇంకా ఉంది. నెక్స్ట్ పార్ట్ రేపు వస్తుంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ అండ్ బాయ్.